సూపర్ బాగుంది 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 చాలా బాగుంది సూపర్ యూత్ఫుల్ ఎక్సలెంట్ స్టోరీ బాగుంది బాగుంది ఏం నచ్చింది యూత్ఫుల్ అంటే క్యారెక్టర్ ఎవరు బాగా నచ్చింది? రాజ్ తరుణ్ వాళ్ళ ఫ్రెండ్స్ కామెడీ ఏం లేదు టోటల్ హార్డ్ హిట్టింగ్ ఓకే బాగుంది కొత్త స్టోరీ బాగుంది 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 చాలా బాగా ఇష్టం బాగానే ఉంది బాగుంది చాలా చాలా తర్వాత బోల్డ్ ఉంది సినిమా చాలా బోల్డ్ ఎందుకు ఎందుకు అలా అనిపిస్తుంది? ఏం మిస్ అయింది సినిమాలో ఏమి ఇస్తుందని చెప్పలేను కానీ సినిమా వెరీ బోల్డ్ అంటే ఎందుకు అట్లా అంటే సుకుమార్ సమర్పణలో వచ్చింది ఏం మిస్ అయిందంటే సుకుమార్ అది ఇది రొటీన్ సినిమా కాదు ఇట్ ఈస్ నాట్ రొటీన్ సినిమా ఇట్స్ డిఫరెంట్ మూవీ ఫిల్మ్ అయితే మాత్రం అంటే జనరల్గా తమిళ్ వైపు వచ్చే మూవీస్లో వెరీ బోల్డ్ అనమాట అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అమ్మాయిలు అబ్బాయిలు ఈవెన్ హీ టచ్ రేప్ కాన్సెప్ట్ ఆల్సో టచ్ చేసినాడు వెరీ బోల్డ్ అంటే ఇదకంటే ఇంకేం చెప్పలేను అంటే సినిమా బాగుందా బాగాలేదా అంటే ఇట్స్ వెరీ బోల్డ్ చాలా బాగుంది చాలా డిఫరెంట్ స్టోరీ అందరు యూత్ చాలా యాక్సెప్ట్ చేస్తారు స్టోరీ ఒక అనుమానం అనేది పెట్టుకోకూడదు ఇన్ కేస్ ఆఫ్ వైఫ్ లవర్ ఫ్రెండ్ అనేది ఆ కాన్సెప్ట్ అది అనుమానం అనేది ఉండకూడదు ఎవరి మీద అనేది స్టోరీ మూవీ వచ్చేసి ఫీల్ గుడ్ మూవీ యాక్చువల్లీ సుకుమార్ గారు బాగా తీసారు అనమాట లైక్ ఏంటంటే స్టోరీ పరంగా బాగుంది ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ లైక్ అమ్మాయిల్ని ఎట్లా చూపించాలో లైక్ మనం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల లైక్ రిలేషన్స్ అన్నీ బ్రేకప్ అవుతుంటాయి కదా సో అలాగా పోల్చుకుంటే కంపేర్ టు ద మూవీ మనం కొన్ని తెలిసి వస్తాయి అంటే యంగ్స్టర్స్కి కానీ లైక్ మనకు కానీ మనకు తెలిసి వస్తుంది అనమాట సో ఎలా ఉండాలి అనేది చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం బ్రేకప్ కావడం కానీ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కావడం కానీ సో ఇట్లా రాకుండా మూవీ తీశారు చాలా బాగుంది మూవీ చూడొచ్చు అందరూ కాకపోతే యూత్కి ఎక్కుతుంది కాకపోతే మెచ్యూర్ అయిన వాళ్ళకి ఎక్కుతుంది లేదంటే ఎక్కదు బాగుంది మూవీ ఫ్యామిలీ అంటే ఓన్లీ యంగ్స్టర్స్ చూడొచ్చు లైక్ పేరెంట్స్ మాత్రం అంటే చూడొచ్చు ఒకవేళ పేరెంట్స్ బ్రాడ్ మైండెడ్ ఉంటే లేదంటే యంగ్స్టర్స్ అందరు చూడొచ్చు మూవీస్ గుడ్ మూవీ సినిమాలో అన్ని తెలుగు నార్మల్ సినిమా ఇప్పుడు వస్తున్నాయి కదా కమర్షియల్ లాగా లేదు ఇట్స్ ఎ గుడ్ మూవీ చాలా స్టోరీ ఓరియంటెడ్ మూవీ అంటే ఇప్పుడు జరిగే జనరేషన్స్కి చాలా దగ్గరగా ఉంది అనమాట గుడ్ మూవీ బోర్ అని ఫస్ట్ హాఫ్లో బోర్గానే ఉంది కొద్దిగా సో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అంతా బాగుంది